దేశంలో పెరిగిన బంగారం ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఒకానొక దశలో తులం బంగారం 2 లక్షల వరకు పలికింది. ప్రస్తుతం 1,50,000 వద్ద స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ ఇది ఎక్కువ కాలం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రముఖ కమోడిటీ విశ్లేషణ సంస్థ ఎస్ఎంసి గ్లోబల్ సెక్యూరిటీస్ అంచనాల ప్రకారం రాబోయే మే-జూన్ నెలలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. జూలైలో స్వల్ప తగ్గుదల వచ్చినా అది తాత్కాలికమే. ఆగస్టులో తిరిగి పండగలు, పెళ్లిళ్ల సీజన్ మొదలైతే బంగారం ధరలకు రెక్కలు రావచ్చని అంచనా. మే నెలలో బంగారానికి డిమాండ్ పెరగడం సాంప్రదాయంగా వస్తోంది. భారత్ లో ఇది పెళ్లిళ్ల సీజన్. వీటికి తోడు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, యుద్ధాలు, జియో పాలిటికల్ టెన్షన్ పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ గా బంగారాన్ని చూపటం ఈ కారణాల వల్ల ధరలు పెరుగుతున్నాయి. రూపాయి విలువ బలహీనపడటం కూడా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత పెరగడానికి కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు సైతం భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా, టర్కీతో పాటు మన దేశంలో కూడా రిజర్వ్ బంగారం నిల్వలు పెంచుకుంటుంది. విదేశాల్లో ఉన్న బంగారాన్ని తిరిగి భారత్ కు తీసుకురావడం కూడా మార్కెట్ కు బలమైన సంకేతంగా కనిపిస్తోంది. డాలర్ బలపడితే సాధారణంగా బంగారం ధరలు తగ్గాలి. కానీ భారత్ లో పరిస్థితి భిన్నంగా ఉంది. రూపాయి విలువ పడిపోవడం, దిగుమతి ఖర్చులు పెరగడం సహా ఇరాన్ సంక్షోభం వల్ల షిప్పింగ్, ఇన్సూరెన్స్ ఛార్జీలు పెరిగాయి. ఈ కారణాలతో దేశీయంగా బంగారం ధరలు తగ్గడం లేదు. నిపుణుల అంచనా ప్రకారం మే-జూన్ లో పెరిగే బంగారం ధరలు జూలైలో కొంత తగ్గే అవకాశం ఉంది. అయితే ఇది కూడా తాత్కాలికమే. ఆగస్టు నుంచి పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది కాబట్టి డిమాండ్ మళ్లీ పెరిగే అవకాశం ఉంది. అందుకే జూలైలో ధరలు తగ్గితే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. భారతదేశంలో పెళ్లి అంటే బంగారం తప్పనిసరి. కానీ ధరలు పెరగడంతో ఈ ట్రేడ్ లో కాస్త మార్పు కనిపిస్తోంది. గతంలో కొన్నట్లు భారీగా కాకుండా బంగారాన్ని తక్కువ కొంటున్నారు. నవతరం వధువులు తక్కువ బరువుతో అందంగా కనిపించే డిజైన్లను ఎంచుకుంటున్నారు. బంగారం ధరలు పెరుగుదలతో ఇంట్లో ఉన్న పాత నగలను మార్చి కొత్తవి చేయించుకునే ట్రెండ్ ఊపందుకుంది. భారీ సెట్ల కోసం ఇమిటేషన్ జ్యువెలరీస్ లేదంటే రెంట్ జ్యువెలరీ వాడకం పెరిగింది. పెరిగిన బంగారం ధరల ప్రభావం మధ్య పెళ్లిళ్లపై భారీగా పడింది. గతంలో పెళ్లికి కనీసం 20 తులాల బంగారం కొనేవారు. ఇప్పుడు 12 గ్రాముల నుంచి 15 గ్రాములకు పరిమితులు ఉంటున్నాయి. పెళ్లిళ్లలో బంగారంపై పెట్టే ఖర్చు 20 నుంచి 25% మేర తగ్గింది. బంగారం ప్లేస్ ను డైమండ్స్, పోల్కి, వెండి నగలు వైపు మొగ్గు చూపుతున్నారు. బంగారాన్ని కొనే పద్ధతులు కూడా మారుతున్నాయి. ఈఎంఐ స్కీమ్లు, ఫిక్స్డ్ రేటు బుకింగ్స్, చిన్న మొత్తాల్లో క్రమంగా కొనుగోలు చేయడం పెరిగింది. ఇప్పుడు బంగారం కేవలం అలంకారం కాదు, ఒక ఫైనాన్షియల్ సేఫ్టీ అసెంట్ గా మారింది. అందుకే ఉన్నంతలో కొన్ని గ్రాములైన బంగారాన్ని కొంటూనే ఉన్నారు.